మా అందరికీ తెలుసు. అందుకే ఈరోజు మేము ప్రభుత్వం అధికారంలో రాగానే ఆలోచన చేశాం. జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలను గౌరవించుకోవాలి. మనం మహాలక్ష్మిలాగా పూజించుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మహిళలకి ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి ముందుగా మనం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ తిరిగి వడ్డీ లేని రుణాల్ని ఇప్పించాల్సిందే అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడమే కాకుండా రాబోయే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ రుణాలు ఇప్పించాలనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడిన డిసెంబర్ నాటి నుంచి ఈనాటి వరకు తీసుకున్నటువంటి రుణాలన్నిటిపైన వడ్డీ కట్టే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈనాటి నుంచి భవిష్యత్తులో రాబోయే 5 సంవత్సరాల్లో కూడా 1,00,000 కోట్ల మీకు రుణాలు ఇప్పించి 1,00,000 కోట్ల పైన కట్టే వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే నీ తరపున కడుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తల్లి ఒక్కసారి ఆలోచన చేయండి. రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల గురించి కానీ దేశంలో ఉన్నటువంటి మహిళల గురించి కానీ ఆలోచన చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే. ఈ దేశంలో ఉన్నటువంటి దురాచారమైనటువంటి వరకట్న నిషేధాన్ని 1961లో నిషేధించిన దగ్గర నుంచి మొదలు పెడితే తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా మహిళల్ని భాగస్వాములు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆలోచన చేస్తూనే వచ్చాయి. 73, 74 అమెండ్మెంట్తో స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే కార్యక్రమాన్ని ఆనాటి రాజీవ్ గాంధీ గారు తీసుకున్న విషయం కూడా మీకు తెలిసిందే. ఈనాడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాలు ఇప్పించడమే కాదు, ఇచ్చినటువంటి రుణాల్ని వ్యాపారం చేసుకోవడానికి కావలసినటువంటి స్మాల్ అండ్ మైక్రో ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచే అక్కడక్కడ ఇండస్ట్రియల్ పార్కులు పెట్టి ఆ పార్కుల్లో మీతో పరిశ్రమలు పెట్టించాలనేటువంటి ఆలోచన కూడా ఈనాడు ఇందిరమ్మ రాజ్యం మన ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహిళలకు సంబంధించిన స్టాల్స్ చూస్తూ నడుచుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో కొద్దిమంది మహిళలు అడిగారు, అయ్యా మేము పెద్ద ఎత్తున ఉత్పత్తులు చేస్తూ ఉన్నాం, కానీ మాకు అమ్ముకోవడానికి కావాల్సినటువంటి బజారు లాంటి సౌకర్యాలు లేవు అని అంటే అప్పటికప్పుడే ఈరోజు హైదరాబాద్ నగర నడిబడ్డులో అత్యంత విలువైనటువంటి మాదాపూర్ లాంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని సేకరించి ఈ రాష్ట్రంలో మహిళా సంఘాలు ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తుల్ని అమ్ముకోవటానికి కావలసినటువంటి బజార్ని ఏర్పాటు చేయడానికి ఇప్పటికిప్పటికే నిర్ణయం చేసి ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. కేవలం హైదరాబాద్లోనే కాదు, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా అక్కడక్కడ బజార్లు ఏర్పాటు చేసి